మన ఇండియన్ జనాభా నియర్లీ 100 crores ఉంది. ఎస్ సార్. మనం ఒలింపిక్స్లో ఎన్ని తీసుకొస్తున్నాం పథకాలు? ఎంతో తీసుకురావాలి కదా. అదే మీరు గమనిస్తే చైనాలో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఎన్నో ఎలా వస్తుంది అంటే అక్కడ కూడా డిఎంఐటీఏ ఇంపార్టెన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లేయర్ ఉంటారు కదా, వాళ్ళ డిఎంఐటీ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఈ పర్సన్కి స్టామినా ఎక్కువ ఉంది, దెబ్బలు తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది అంటే వాళ్ళని బాక్సింగ్కి పంపిస్తారు. ఎవరికైనా ఐల ఫోకస్ బాగుంది, అక్యురసీ బాగుంది, చేతుల బలం ఉంటే వాళ్ళని షూటింగ్కి పంపిస్తారు. ఎవరైతే హ్యాండ్స్ అండ్ కాళ్ళ స్ట్రెంగ్త్ బాగుంది అంటే వాళ్ళని స్విమ్మింగ్ పంపిస్తారు. ఇదంతా వాళ్ళు ప్రీడిఫైన్. ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాదు వాళ్ళు యూజ్ చేసేది, ఇది 1960 నుంచే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఎంతో మంది కష్టపడి సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ మనం అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కారణం ఇదే, సక్సెస్ఫుల్గా మనకు చాలా ఫెయిల్యూర్స్ కానికి కారణం. అదే కాన్సెప్ట్ని మనం ఒక లాజికల్గా తీసుకొచ్చినాం అనుకోండి, మన ఎలా అయితే న్యూమరాలజీ నేను తీసుకొచ్చి అప్పుడు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఇలా డిఎంఐటీని తెలుగు వాళ్ళకి నేను తీసుకొచ్చాను అనుకోండి, చాలామంది పేరెంట్స్కి మెయిన్ థింగ్ టైం, ఎనర్జీ, మనీ సేవ్ అవుతుంది. 10th కాగానే 2 ఆప్షన్స్ పెట్టుకొని ఇంజనీర్ అలా కాకుండా ఇప్పుడు ఈ బాబు దేనికి ఉన్నాడు అది చెప్పారనుకోండి, ఈజీగా అయిపోతుంది కదా. ఆ కాన్సెప్ట్ మనం తీసుకురావాలనుకుంటున్నాం. ఓకే.